కూటమి ప్రభుత్వం చిత్తశుద్ది పారదర్శకతతో పాలన అందిస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ కలిసి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జ్యోతుల నెహ్రూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఏదైతే వివిధ కేటగిరీల పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖు మస్ట్ అండ్ షూట్ గా దాటకుండా ఇచ్చేటటువంటి ప్రక్రియ కాకుండా ప్రతి ముఖ్యమంత్రి గారితో సైతంగా శాసనసభ్యులు అందరూ కూడా పార్టీ ముఖ్యులు అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటటువంటి ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చామవరం అనేటటువంటి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ పెన్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం. అది ఇచ్చిన తర్వాత ఆయన కార్యకర్తలతోటి సమావేశం కూడా ఉంటుంది. అది వేరే కార్యక్రమం. అది అంటే నెలకు ఒక నియోజకవర్గం ఎంచుకుని ఆ నియోజకవర్గంలో స్వయంగా ఆయన వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్దారుడికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. అందులో భాగంగానే మేము కూడా ప్రతి శాసనసభ్యుడు కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని విధిగా 1వ తారీఖుకే నెలాఖరికల్లా డబ్బు ఆయా సంబంధిత అధికారుల దగ్గర రావడం, దాన్ని 1వ తారీఖుని తప్పకుండా పంచిపెట్టడం. ఒకవేళ ఏ రకంగా సెలవు అయితే 1వ తారీఖు ముందు రోజే ఇచ్చే కార్యక్రమం. సెలవు తర్వాత రోజు ఇవ్వడం కాదు, ముందు రోజే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా సంక్షేమం మీద ఒక చిత్తశుద్ధితోటి మనసా వాస సామాన్యుడికి చేయూతనివ్వాలి, వాళ్ళు ఏ రకంగానే ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మన నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఇకపోతే మనం అయితే ఈరోజు కార్యక్రమాన్ని చూసుకున్నట్టయితే నరేంద్రపట్నంలో ఒక 3 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. నరేంద్రపట్నం నుంచి గొల్లలగుంట ఇవ్వడం, గొల్లలగుంట తర్వాత తిరుమలాయపాలెం తర్వాత కేగోపాలపురం తర్వాత ఎన్టీ రాజాపురం తర్వాత ఇప్పుడు జగ్గంపేటలో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తామరాడ ఎస్తిమాపురం కూడా పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకసారి కలిసి ఆయనకి కూడా మరి శుభాభివందనాలు తెలియజేసి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్ ప్రోగ్రాం ఉంది ఇవాళ మాకు. ఏదైతే ఏకలవ్యుడు ఉన్నాడో ఆయన ఏకలవ్యుడు అనేవాడు విద్యను నేర్చుకోవడంలో అది విద్య అన్నది కాకుండా ఒక పట్టుదలతో తనకు తానుగా గురువుని మనసులో ప్రతిష్ఠించుకుని గురువుని మించినటువంటి శిష్యుడిగా ఆయన ఒక పట్టుదలతోటి విలువిద్యని నేర్చుకున్నటువంటి విధానం ఉంది. అది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఎవరైతే వాళ్ళ వాల్మీకి కులస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకలవ్యుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని ఆయన్ని ఆదర్శ దార్శికుడుగా చేసుకొని వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకోవాలనేటటువంటి ఒక మంచి ఆలోచనతో గోకవరంలో ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. దాన్ని నా చేతులుగా చేయమని కోరడం అదృష్టం కూడా భావిస్తూ ఆ కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం పూర్తవుద్ది మాకు. ఇది